ఛత్తీస్గఢ్లోని అబూజ్మఠ్ అడవుల్లో నంబాల కేశవరావుతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది మావోయిస్టులు వాళ్ళను కూడా హతమార్చడం జరిగింది. అక్కడ ఆపరేషన్ కగారు పేరుతో పెద్ద ఎత్తున ఒక మారణకాండ జరుగుతుందని చెప్పి పౌర హక్కుల సంఘం నేతలు కావచ్చు, ప్రజా సంఘాలు మండిపడతా ఉన్నాయి. ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి భూమిక కేశవరావుతో పాటు ఈ బాడీలను ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళ కుటుంబాలకి చూసుకోవడానికి అని చెప్పి చాలా రకరకాల సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి. నాతో పాటు గాదా ఇన్నయ్య గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. అన్న నమస్తే. యా, ఇప్పటి వరకు కూడా కేశవరావుతో పాటు వాళ్ళ టీంలో చనిపోయినటువంటి భూమిక కావచ్చు, కేశవరావు కావచ్చు, తెలంగాణ ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు దీంట్లో. ఇప్పటివరకు బాడీస్ని అసలు ఎందుకు ఇవ్వట్లేదు, ఏం జరుగుతుంది? ఆల్రెడీ చనిపోయారు, మృతదేహాలు అక్కడ ఉన్నాయి, ఎందుకు ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడిగేస్తుంది? అసలు మీరు అడుగుతున్న ప్రశ్న దాదాపుగా భారతదేశంలో బుద్ధిజీవులు అనుకునే వాళ్ళందరికీ ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. వాళ్ళు 21వ తేదీ ఉదయము 6 నుంచి 7 గంటల ప్రాంతంలో ఆ చుట్టుముట్టి కాల్చివేయడం వల్ల కొన్ని వేల తూటాల వల్ల ఆ చెట్లు గాయపడ్డాయి. అదే క్రమంలో అక్కడ ఉన్న సుమారు 27 మంది ఎవరైతే ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేశవరావుతో పాటు అక్కడ ఉన్న ఆయనకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి టీం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి బీజాపూర్ కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, దంతెవాడ కావచ్చు, బస్తర్ కావచ్చు, సుక్మా ప్రాంతాలకు సంబంధించిన సుదీర్ఘకాలం దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి ఆ పార్టీతోటి వెన్నంటి ఉన్నటువంటి పార్టీలో ఈ దేశ రాజకీయాలని, దేశ ప్రజల యొక్క జీవన విధానాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఆ టీంలో ఉన్నట్టుగా అక్కడ ఉన్న స్థానిక మీడియా ద్వారా అర్థమవుతూ ఉంది. అట్టనే ఇప్పుడు ఆ 27 మందిలో ఐదుగురు ఎవరైతే తెలుగు సమాజానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో దాంట్లో 3 ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు, 2 తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఆ 2లో ఒకరేమో హన్మకొండ జిల్లా చింతగట్టు గ్రామ నివాసిగా చెప్పబడే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి రాకేష్ నవీన్ ఎవరైతే ఉన్నారో ఆయన కావచ్చు, తర్వాత భూమిక ఎవరైతే విజయలక్ష్మి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి నిజాం లా కాలేజీలో లా అడ్మిషన్ పొందినటువంటి విజయలక్ష్మి ఎలియాస్ భూమిక రంగారెడ్డి జిల్లా కేశవపట్నంకు సంబంధించినటువంటి ఆమె కావచ్చు. అట్లనే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సంగీత ఆమె కానీ, చీరాల ప్రాంత నివాసి అయినటువంటి వెంకటేశ్వరరావు పాలిటెక్నిక్ విద్యార్థి ఆయన కావచ్చు. అట్లనే శ్రీకాకుళం జిల్లా సంబంధించినటువంటి నంబాల కేశవరావు ఎలియాస్ గంగన్న, ఇంకా అనేక పేర్లతో ఉన్నటువంటి వీళ్ళు మొత్తంగా 5 ఆ రోజు అక్కడ ఈ చుట్టుముట్టి కాల్చివేయబడినటువంటి యొక్క ఎన్డీటీవీ కావచ్చు, ఇతర నేషనల్ మీడియా వాళ్ళు ప్రసారం చేసినటువంటి ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా చూస్తే 3 వైపుల నుంచి కొన్ని వందల మంది, సుమారు వాళ్ళు చెప్పే ప్రకారం, స్థానికులు ఇచ్చిన రిపోర్టు ప్రకారం చూస్తే సుమారు 1000 నుంచి 1200 మంది 3 భాగాలుగా విభజింపబడి వాళ్ళు కొన్ని వేల తూటాలు అక్కడ పేల్చినట్టుగా, లేకపోతే అనేక రకాల అత్యాధునిక ఆయుధాలతోటి వాళ్ళు ఆ యుద్ధాన్ని చేసినట్టుగా, నరహంతక ముఠాగా అక్కడ వాళ్ళు కాల్పులు చేసినట్టుగా, చెట్లయితే కొన్ని వందల చెట్లకు తూటాలు కనపడతా ఉన్నాయి. ఆ టెలికాస్ట్ చేసినటువంటి ఆ వీడియోల ద్వారా చూస్తూ ఉంటే పచ్చని చెట్లు, పూలు పూసినటువంటి ఆ చెట్లు ఈ రక్తపు టేరులతోటి ఏ విధంగా అక్కడ 3 రోజుల ద్వారా వాళ్ళు పోయినా కానీ రక్త వాసనే అక్కడ కనపడుతున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ 27 మందిలో 22 మంది ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ఆ బస్తర్ ప్రాంతానికి చెందిన వివిధ జిల్లాల నుంచి ఉన్న వాళ్ళైతే ఈ 5 ఇక్కడ నుంచి ఉన్నారు. మీరు చెప్పినట్టు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే అమరులైందో వాళ్ళ మృతదేహాలని వాళ్ళ కుటుంబాలు వచ్చిన వాళ్ళకి అప్పచెప్పినట్టుగా, సుమారు 18 కుటుంబాలకు అప్పచెప్పినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకా దాదాపుగా ఇంకొక 4
కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ కామ్రేడ్స్ వాళ్ళు రాకపోవడం వల్ల అక్కడనే ఉన్నాయని చెప్తా ఉన్నారు అక్కడికి పోయినటువంటి స్థానికులు, లేకపోతే గ్రౌండ్ రిపోర్ట్ అక్కడి నుంచి రిపోర్ట్ ఇస్తున్న మీడియా వాళ్ళు. ఈ 5గురు దాదాపుగా 22వ తేదీ మధ్యాహ్నము 12:30 గంటలకి హెలికాప్టర్ల ద్వారా సైనిక వాయు విమానానికి సంబంధించినటువంటి హెలికాప్టర్ల ద్వారా వాళ్ళు అక్కడికి తీసుకొచ్చారు. నారాయణపూడు హెడ్ క్వార్టర్ అయినటువంటి హాస్పిటల్కి తీసుకొచ్చినట్టుగా మనకి ప్రచార సాధనాల ద్వారా అర్థమైంది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండ్రు, మీడియాకి మొత్తంగా 27 మందిని అక్కడ టెంట్లు వేసి వాళ్ళ శరీరాలని వాళ్ళు చూయించిండ్రు. తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించినట్టు పోస్ట్మార్టంకి సిద్ధం చేసినట్టు చెప్పిండ్రు. ఇక్కడి నుంచి దాదాపుగా 23 ఉదయానికి అక్కడికి చేరుకున్నారు. ఏది అసంపర్తికి సంబంధించినటువంటి ఏది మండలం చింతగట్టు వాళ్ళు, రాకేష్ వాళ్ళ తండ్రి, తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళంతా చేరుకున్నారు. మొట్టమొదటిగా చేరుకున్నది వాళ్ళే. ఆ రోజున అంటే 23వ తారీఖు ఉదయం దాదాపుగా 10 గంటలకు వాళ్ళు చేరుకుంటే మేము పోస్ట్మార్టం ప్రారంభిస్తున్నాము, అయిపోగానే ఇచ్చేస్తామని చెప్పినటువంటి అక్కడున్న అధికారులు లేకపోతే హాస్పిటల్ సిబ్బంది ఇప్పటి వరకు వాళ్ళు గంటకి ఇప్పుడు ఇంకా గంటకి లేకపోతే మీరు అన్నం తినరండి, లేకపోతే మీరు ఇప్పుడు ఆలస్యమైంది కదా మీరు ఇక్కడనే ఏదైనా లాడ్జ్లో వసతి తీసుకొని పనుకొని తెల్లారండి మీకు ఇచ్చేస్తామని చెప్పి 23వ తారీఖు ఉదయం నుంచి ఇవాళ మనం 26వ తారీఖున ఉన్నాం. మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు 23 ఉదయానికి వాళ్ళు చేరుకుంటే దాని తర్వాత అదే 22కే కేశవరావు వాళ్ళ కుటుంబీకులు ఛత్తీస్గఢ్ జగదేవ్పూర్ ప్రాంతానికి వాళ్ళు చేరుకుంటే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని వెనక్కి పంపితే అక్కడున్న స్థానిక రాజకీయ టీడీపీకి సంబంధించిన రాజకీయ నాయకులు లేకపోతే అక్కడ మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళతో మాట్లాడము, మీరు ఎందుకు పోయిండ్రు, అనవసరంగా పోయిండ్రు అని వాళ్ళని ఒక రకంగా బెదిరించడము, శ్రీకాకుళం ఎస్పీ స్వయంగా తన ఆఫీస్ కార్యాలయాన్ని పిలిపించుకొని వాళ్ళకి కౌన్సిల్ ఇచ్చినట్టుగా వాళ్ళకు ఒక రకంగా బెదిరించినట్టుగా మేము చెప్పేంత వరకు మీరు పోవద్దని వాళ్ళకి చెప్పడము, ఇది ఆ రోజు జరిగినటువంటి విషయం. ఇప్పుడు యాక్చువల్గా ఈ గతంలో సీఎం అంటే ఆనాటి చంద్రబాబు మీద జరిగిన అటాక్లో కేశవరావు చాలా కీలకంగా ఉన్నాడు, వాళ్ళ టీం కూడా చాలా కీలకంగా ఉంది. అందుకనే వాళ్ళ బాడీని అక్కడికి తీసుకురావడానికి అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళు అడ్డుపడుతున్నారని చెప్పి రకరకాల వార్తలు వస్తుంది. నిజంగానే అది ఉందా? వాస్తవమే అది. ఇలా నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. వాళ్ళ బ్రదరు వాళ్ళ కుటుంబీకులు మీడియా సమక్షంలో చెప్తా ఉన్నారు, మీడియాతోటే చెప్తా ఉన్నారు, వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నారు, ఏమీ దాపరికం లేదు. ఆ కుటుంబంలో కూడా టీడీపీకి సంబంధించిన అంటే కేశవరావు వాళ్ళ కజిన్ బ్రదర్గా చెప్పబడే అతను ఆయన స్థానిక జడ్పీటీసీ కూడా అదే నంబాల పేరుతో ఉన్నటువంటి ఇంటి పేరుతో ఉన్నటువంటి అతనే టీడీపీలో ఉన్నాడు, ఆయన అక్కడనే ఉన్నాడు. ఆయన కూడా వాళ్ళని ఒక ఏదో రకంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము, ఇక్కడ తీసుకొచ్చి ఏం చేస్తారు, ఇక్కడ ఇంకా ఉద్ధరించేది ఏమున్నది, చేసేది ఏమున్నది, ఎప్పుడో పోయింది కదా, మిమ్మల్ని సాకిండా, మిమ్మల్ని ఏమైనా చేసిండా, మీకు ఏమైనా పెట్టిండా, ఇట్లా అనేక రకాలుగా వాళ్ళని ఒక రకంగా మానసికంగా బాధ పెడుతూ అక్కడ ప్రయత్నం చేస్తుండే. ఇది అచ్చెన్నాయుడు యొక్క అనుచరుడుగా చెప్పబడేటువంటి ఆ కుటుంబ సభ్యుడే. అచ్చెన్నాయుడు అయితే ఓపెన్గా దాదాపుగా జగదల్పూర్ వరకు పోయినటువంటి వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి స్వయంగా మాట్లాడి బెదిరింపు పద్ధతిలో, హెచ్చరిక పద్ధతిలో మాట్లాడినట్టుగా వాళ్ళే చెప్తా ఉన్నారు. ఆ అటాక్ లో చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇద్దరు కూడా డ్యామేజ్ అయ్యారు. అప్పుడు ఆ గతంలో జరిగినటువంటి ఆ మందు పాత్ర పేలింది కదా, ఇద్దరు కూడా ఇదైపోయారు వాళ్ళు. అంటే అచ్చెన్నాయుడు ప్రమాదానికి ఏం గురి కాలేదు, కానీ ఈరోజు చంద్రబాబు యొక్క కసి తీర్చుకోవడానికి, చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడానికి అచ్చెన్నాయుడు పడుతున్న పాటలుగా మనకు కనపడతా ఉన్నది. ఆఖరికి ఎంతవరకు పోయినంటే వాళ్ళు నిన్న వాళ్ళ బ్రదర్ చెప్తా ఉన్నాడు, నిన్న మధ్యాహ్నం తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడ అంబులెన్స్ దొరకదో అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచే వైజాగ్ నుంచే అంబులెన్స్ తీసుకొని పోయిండు. అంబులెన్స్ తీసుకొని పోతే అంబులెన్స్ యజమాని బెదిరించడం, అంబులెన్స్ డ్రైవర్కి ఫోన్లు చేసి నన్ను ఎందుకు పోయినావు, నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు, నువ్వు వెనక్కిరా, లేకపోతే నీకు ప్రమాదం జరుగుతుంది అని ఆయన బెదిరించడం. ఎస్పీ కూడా బాగా ప్రెజర్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. శ్రీకాకుళం ఎస్పీ ఎవరో
సమ్ ఎస్పీ బాగా ఫోర్స్ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా గృహ నిర్బంధం చేసి బయటికి వెళ్ళనీయకుండా మొత్తం ఎక్కడికక్కడి ఇది చేస్తున్నారని చెప్పి అంటున్నారు. నిజమేనా? అట్లాంటిది ఏమన్నా? అదైతే వాస్తవంగా మనకు మీడియాలో చూస్తూ ఉన్నాం. ఆ గ్రామంలో ఏదైతే కేశవరావు పుట్టి పెరిగినటువంటి ఆ గ్రామంలో ఇవాళ వందల సంఖ్యలో ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చాలా ఇండ్లకి తాళాలేసి ఇవాళ నిర్మానుష్యమైనటువంటి ఒక వాతావరణం ఆ గ్రామంలో కనపడుతున్నట్టుగా అక్కడి నుంచి టెలికాస్ట్ కాబడుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మీడియా ఛానళ్ళ ద్వారా మనకు అర్థమవుతా ఉన్నది. ఉద్దానం, ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ఉద్దానం పేరుతో పిలువబడే ఒక ఉద్యమ కెరటంగా మావోయిస్ట్ పార్టీ ఉద్యమాల పోరాటాలు పుట్టినిల్లైనటువంటి కేశవరావు పనిచేసినటువంటి ఆ ప్రాంతంలో మొత్తంగా కూడా పోలీసుల పహారా, మొత్తం పెద్ద పెద్ద సైరన్లతోటి పదుల సంఖ్యలో వాహనాలు అక్కడ పహారాగాస్తున్నట్టుగా మొత్తంగా తిరుగుతున్నట్టుగా అక్కడి నుంచి మీడియా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఎన్కౌంటర్ చేసిర్రు, చనిపోయారు. బాడీస్ ఇవ్వడానికి ఏం 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 అడ్డం వచ్చింది అనుకోవచ్చు అసలు? అంటే వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ బాడీస్ ఇస్తే వాళ్ళు కనీసం ఖననం చేసుకోవడానికి ఇది ఉంటుంది కదా. ఎందుకు ఆలోచిస్తుంది గవర్నమెంట్ ఇట్లా తీసుకురావద్దు, ఇక్కడ ఖననం చేయొద్దు అనే లైన్లో ఎందుకు ఆలోచిస్తుంది? అంటే ఒక భయంకరమైనటువంటి ఫాసిజం ఇది. ఒక భయంకరమైనటువంటి ఫాసిస్ట్ ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఇట్లా చేస్తారు. మానవ మాత్రుడు ఎవడు ఇట్లా చేయడు. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నాడు, రాజ్యాంగం మీద ఏమాత్రమైనా కానీ సదభిప్రాయం ఉన్నాడు ఎవడు ఇట్లా చేయడు. శత్రువు కూడా చనిపోతే పాకిస్తాన్లో, బంగ్లాదేశీలో, చైనీలో, మన సరిహద్దుల్లో ఉండేటువంటి దేశాలకు సంబంధించిన వాళ్ళైనా లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు భారతదేశ భూభాగంలో ఏమైనా అల్లకొల్లోలం సృష్టించాలి, సంక్షోభాలు సృష్టించాలి అనే పేరుతోటి ఎవడైనా వాళ్ళు ఇక్కడ చొరబాటుదారులుగా వచ్చి ఇక్కడ వాళ్ళు హత్యగావించబడితే కూడా వాళ్ళ శవాలను కూడా, వాళ్ళ శరీరాలను కూడా వాళ్ళ దేశాలకు అప్పచెప్పిండ్రు, లేకపోతే వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పిండ్రు, వాళ్ళ ప్రాంతాలకి, నివాస ప్రాంతాలకు అప్పచెప్పిన చరిత్ర మనం ఇప్పటివరకు చూస్తాం. మనం ఎప్పుడో ప్రపంచ చరిత్రలో ఫాసిస్టు పాలన జరిగినటువంటి దేశాల్లో తప్ప ఇక్కడ 1975-77 ఎమర్జెన్సీ, ప్రకటిత ఎమర్జెన్సీ కాలంలో కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి. ఇదే కేశవరావు చదువుకున్నటువంటి ఆర్ఈసి, ఇప్పటి ఎన్ఐటి వరంగల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి కూడా సూరపనేని జనార్దన్ 1975 ఎమర్జెన్సీ పెట్టిన తొలి నాళ్లలోనే ఆయన కూడా గిరాయిపల్లి, మెదక్ జిల్లాకు సంబంధించిన గిరాయిపల్లి అడవుల్లో చనిపోయాడు. ఆయన కృష్ణా జిల్లా వాసి. ఆయన కూడా ఆ శరీరాలను కూడా, ఆ మృతదేహాలను కూడా వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పారు. ఈ బాడీలను ఒకవేళ స్వగ్రామాలకు తీసుకొని వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఏమన్నా ప్రభావితులు అవుతారేమో అని చెప్పి, లేకపోతే విగ్రహాలు కట్టించడం, స్తూపాలు కట్టించడం ఇట్లాంటివి జరుగుతాయని ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా ప్రభుత్వం? ఇప్పుడు ఏ ఆదివాసీ ఉద్యమాలకి, పోరాటాలకి నాంది పలికినటువంటి బిర్సా ముండా స్తూపాలే ఈ పాలకులు పెడతా ఉన్నారు. ఇదే మనువాద పాలకులు పెడతా ఉన్నారు. ఇదే మనుధర్మం పేరుతోటి పాలన చేస్తున్న, మనుస్మృతే మా రాజ్యాంగం అని చెప్పబడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళే 200-300 సంవత్సరాల క్రితం ఆదివాసీ ఉద్యమాల పోరాటాలకి మూలకారకుడైనటువంటి బిర్సా ముండా విగ్రహాలు అస్సాం కావచ్చు, బీహార్ కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు, ఈ ప్రాంతాల్లో అనేక విగ్రహాలు ఆయన ప్రతిష్ట చేస్తూ ఉన్నారు. తుపాకుల చేతబట్టి పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసి ఆదివాసీల యొక్క రక్షణ కోసం పనిచేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని అయితే స్వయంగా ఇదే మన ప్రధానమంత్రి గారు ఆయనే ప్రతిష్ట చేసిండు. మరి ఒకవైపేమో ఆదివాసీల పోరాట యోధుల్ని, ఆదివాసీల పోరాటాలకు మూలకారకులైనటువంటి, లేకపోతే భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ రావడానికి కారకులైనటువంటి ఈ ఆదివాసీ హీరోలని వాళ్ళే స్మరిస్తా ఉన్నారు. 75 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఏదైతే వీళ్ళు చేసింది కదా, బీజేపీ వాళ్ళు చేసినటువంటి దాంట్లో ఆదివాసీ వాళ్ళ కోసమని ఒక రోజుని పాటించారు కదా. మరి ఆదివాసీ ఉద్యమాలని, పోరాటాలని ఘనంగా కీర్తించే వీళ్ళు మరి ఆ ఆదివాసీల కోసం అండగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్ఠ చేసేవాళ్ళు మరి విగ్రహాలను చూసి ఎందుకు భయపడాలా? వన్నాడ విజయలక్ష్మి అలియాస్ భూమిక తెలంగాణకు సంబంధించినటువంటి మహిళ.
ఆ బాడీని ఇవ్వడానికి ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి అనుకోవచ్చు? ఏం జరుగుతుంది ఇది అసలు? చాలా సిగ్గుచేట అసలు. ఉమ్, ఈ ప్రభుత్వం కూడా అంటే గత 9.5 సంవత్సరాలు పాలించిన ఉమ్, బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, లేకపోతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పెద్దలైనా ఆలోచించాలి. ఉమ్, తెలంగాణ రావడానికి అహోరాత్రులు ఆమె ఓకే. ఆ, ఆ తెలంగాణ విద్యార్థి వేదికలో భాగస్వామి అయ్యి ఉమ్, ఉస్మానియా యూనివర్సిటీలో ఉమ్, ఆ రోజు ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నడపడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉమ్, ఆ, ఒక తెలంగాణ ఉద్యమ నేత ఆమె. ఉమ్, మరి ఆ తెలంగాణ ఉద్యమ నేత ఈరోజు ఉమ్, ఆ, ఆ తన జీవితాన్ని ఈ ఆదివాసీల కోసం అర్పించి ఒక్క తెలంగాణ రాష్ట్రం రావడం కోసమే కాదు, ఈ సమాజంలో నిచ్చెనమెట్ల సమాజం పోవాలి, అసమానతలు పోవాలి, వివక్ష పోవాలి, ఆధిపత్యం పోవాలి, ఆ, అనే దోపిడీ పోవాలి అనే ఒక పెద్ద ఆలోచనతోటి, గొప్ప ఆలోచనతోటి తన మంచి అవకాశం, ఉమ్, గొప్ప చదువులు చదువుకున్నది ఆమె. దాని తర్వాత లా ఎంట్రన్స్ కూడా రాసి ఆమె అక్కడ నిజాం లా కాలేజీలో సీటు వచ్చినటువంటి ఆమె వీటన్నిటిని వదులుకొని ఉమ్, ఆమె దాదాపుగా 2011-12 ప్రాంతంలో ఈ గడ్డను వదిలిపెట్టిపోయి ఈ గడ్డ ఉద్యమాన్ని, పోరాటాన్ని కొనసాగించడంలో భాగంగా ఆమె మహత్తరమైనటువంటి జీవితాన్ని జీవించి ఉమ్, ఎన్నడూ కూడా అంబలి తాగినటువంటి వాళ్ళు, ఎన్నడూ కూడా ఆదివాసీ గూడాల్లో జీవించినటువంటి వాళ్ళు, ఉమ్, ఇక్కడ అన్ని సౌకర్యాలతోటి జీవించినటువంటి వాళ్ళు ఉమ్, అక్కడ చెట్టును, చెలమను, రాయిని, రప్పని ముద్దాడుతూ పడి లేస్తూ ఉమ్, తిండి ఉన్నా తిండి లేకున్నా కానీ రోజుల తరబడి స్నానానికి అవకాశం లేకున్నా ఉమ్. ఆమె ఆ జీవితం జీవిస్తే ఇవాళ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తెలంగాణ ముఖ్యమంత్రి తలుచుకుంటే, ప్రభుత్వం తలుచుకుంటే భూమిక బాడీని తెలంగాణకు తీసుకొచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా ఉంటాయి, తీసుకురావచ్చా? ఖచ్చితంగా ఉంటాయి. మాట్లాడాలా? ఉమ్, మా బిడ్డ, ఉమ్, మా పౌరురాళ్ళు ఉమ్, తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకురాలు ఆమె. ఉమ్, ఓకే. అది ఎక్కడనో విదేశాల్లో, ఉమ్, దేశాల్లో ఎవరైనా తెలంగాణ బిడ్డలు, ఉమ్, అది గల్ఫ్లో కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర ప్రాంతాల్లో చనిపోతే మనం తీసుకొచ్చుకుంటలేమా? ఉమ్, విమానాల్లో తీసుకొస్తున్నాం కదా, ఉమ్, ఓకే. ప్రభుత్వ ఖర్చులతో తీసుకొస్తున్నాం కదా, ఉమ్, వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్తున్నాం కదా. ఉమ్, ఈవరికి ఉగ్రవాదులు, టెర్రరిస్టులుగా చెప్పబడే, ఈ దేశ రక్షణ ముప్పు గావించే వాళ్ళు అని చెప్పబడే వాళ్ళు చనిపోతే కూడా ఉమ్, వాళ్ళ శవాలని గౌరవంగా వాళ్ళకి అప్పచెప్తారు. అవును. అందుకనే కదా భారతదేశానికి గొప్ప ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటా ఉన్నారు. అవును. గొప్ప భారత రాజ్యాంగం గొప్ప మానవత్వ విలువలతో కూడిందని చెప్పబడతా ఉన్నారు. మరి ఈరోజు భారత రాజ్యాంగం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. భారత ప్రజాస్వామ్యము నిలువెత్తున ఉమ్, అవమానాలకు గురివాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు ఇప్పుడు? ఉమ్, ఏం చెప్తారు? ఓ బుద్ధుడు వెళ్ళిన రాజ్యం ఇది, ఇది చాలా చాలా శాంతికి నిలయమైనటువంటి దేశం ఇది, లేకపోతే ఇంకా ఇంకా ఓ గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు కదా వీళ్ళు. ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళు? ఏం చెప్తారు? చివరిగా చెప్పండి, ఈ ఈ తెలంగాణకు, ఏపీకి సంబంధించిన బాడీలు ఏవైతే ఉన్నాయో అవి స్వగ్రామానికి రావాలని తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు, ఏపీ ప్రభుత్వానికి కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం సజెస్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు, మీరు మీలో ఉన్నటువంటి ఆ కోపము, లేకపోతే ఆ కసిని పక్కన పెట్టి ఈరోజు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి వాళ్ళకి అన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి రక్షణ కల్పించాల్సిన బాధ్యతలో ఉన్నారు. మీరు ఒక వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు ఒక మామూలు వ్యక్తి కాదు. ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా అన్న వ్యక్తి. కాబట్టి మీరు నన్ను చంపడానికి కారకుడినే, లేకపోతే నన్ను పలాన్ చేయడానికి కారకుడినే అనుకుంటే మీ పగలను తీర్చుకోవడానికి, మీ కసి తీర్చుకోవడానికి మీరు ఇటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం మీరు ప్రజల్లో ఇంకా అబాస్పాలితులు. ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఏం మాట్లాడిండు? జైల్లో పెట్టినప్పుడు ఏం మాట్లాడిండు? ఇదేనా ప్రజాస్వామ్యం అన్నారు? ఇదేనా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టాలు, హక్కులని మాట్లాడిండు? మరి అలా ఏమైనా భారత రాజ్యాంగం ఎక్కడ పోయింది? ఆ చట్టాలు ఎక్కడ? అంటే నిన్ను అరెస్ట్ చేస్తే నీకు అన్ని రాజభోగాలతో కూడినటువంటి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి, ఇంటి నుంచే నీళ్లు పంపి, పానీయాలు పంపి, ఇంటి నుంచే తిండి పంపి, మంచిగా నీకు ఏసీ రూములు తయారు చేసి, కూలర్లు పెట్టి నిన్ను జైల్లో పెట్టకపోతే మాత్రం అప్పుడు ఓకే
భారత రాజ్యాంగం లేనట్టు, ప్రజాస్వామ్యం లేనట్టు. అరే చనిపోయిన శవాలని, చంపబడిన శవాలని ఆ తల్లిదండ్రులు పోయి మా కన్నీళ్లతో కడుక్కుంటాము, మా పెదవులతో ముద్దాడుతామని చెప్పి వాళ్ళు అర్థనాదాలు పెడతా ఉంటే అక్కడ 4-5 రోజులుగా అక్కడ వాళ్ళు పడరాని పాటలు పడుతూ ఉంటే, భాష తెలియని ప్రాంతాల్లో పోయి, కనీస సౌకర్యాలు లేని ప్రాంతాల్లో పోయి వాళ్ళు అక్కడ గంటకి వాళ్ళు పెట్టే అనేక ఒత్తిళ్ళకి తట్టుకుంటూ ఉంటే ప్రభుత్వం ఇక్కడి నుంచి కూర్చొని మీరు ఆనందపడతా ఉంటారా? మీరు విందులు వినోదాలు చేస్తూ ఉంటారా? పైనుంచి మీ మంత్రులు బెదిరిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, మరి మీకు ఇవాళ ప్రజాస్వామ్యం గుర్తొస్తలేదా? భారత రాజ్యాంగం గుర్తొస్తలేదా? భారతదేశ చట్టాలు గుర్తొస్తలేవా? కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కనుక వాళ్ళ యొక్క కుటుంబాలకి వాళ్ళని అప్పజెప్పడానికి ప్రయత్నం చేయకపోతే రానున్న రోజుల్లో గత పాలకులకు పట్టినటువంటి ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకి అదే గతి పట్టిస్తారు. అది కనుక వీళ్ళు గుర్తు చేసుకుని గతంలో ప్రజలు తిరుగుబాటు చేస్తే, ఉద్యమాలు చేస్తే, నిరసనలు చెప్తే ఓటు ద్వారా పదవిచ్యుతం చేసినటువంటి సందర్భాలను గుర్తు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలి. మేమేమి ఇప్పుడు ఏం చెప్తలేరు కదా వాళ్ళు ఏమైనా ప్రభుత్వాల అంచనాలతో చేయమని అడుగుతున్నారా? వాళ్ళ శరీరాలను వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పండి. చావు బతుకుల్లో ఉన్నటువంటి కేశవరావు తల్లి కావచ్చు, లేకపోతే మిగతా కుటుంబాలకు అందరికి కూడా వాళ్ళ చివరిసారిగా వాళ్ళ బిడ్డను చూసుకుంటారు కదా. మనము అసలు యుద్ధ నీతిలో కూడా ఏం చెప్తుంది అంటే, చనిపోయినటువంటి చంపబడినటువంటి ఆ మృతదేహాలని అప్పజెప్పాలని యుద్ధ నీతి కూడా చెప్తుంది. ఆ యుద్ధ నీతి కూడా పాటించరా? ఎట్లా మీరు చంపాలనుకున్నారు, చంపారు. మీ కసి తీరా చంపారు, మీ పగ తీర్చుకున్నారు. మరి వాళ్ళని అప్పజెప్పడానికి మీకున్న బాధ ఏంటిది? మీకున్న బాధ ఏంటిది ఇప్పుడు? కాబట్టి తక్షణమే ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మీరు తప్పనిసరిగా ఆయా గ్రామాల ప్రజలు మీకు ఓట్లేసిండ్రు, మిమ్మల్ని గెలవడానికి కారకులేను కాబట్టి వాళ్ళ కనీస ఇటువంటి సౌకర్యం, వాళ్ళ బిడ్డలను చూసుకునే సౌకర్యం మీరు కల్పించడానికి ఎమ్మెల్యేలు ముందుకు రావాలి. ఆడున్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి. ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ ముందుకు రావాలని మేము భారత్ బచావో నుంచి డిమాండ్ చేస్తున్నాం. రైట్. సో ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇందులో వాళ్ళ శరీరాలను వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళ చివరి ఖననం చేసుకోవడానికి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలని చెప్పి చాలామంది ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి, పౌర హక్కుల సంఘాలు మాట్లాడుతున్నాయి, గాదా ఇన్నారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. యుద్ధనీతి, కనీసం యుద్ధనీతి పాటించాలి కదా అని చెప్పి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాళ్ళు ఒక పక్క రిక్వెస్ట్ చేస్తూనే కూడా వచ్చేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రభావం ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.